హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేమందరం రెడీ అయ్యి ఎక్కడికో స్టార్ట్ అయ్యామని. మేము వెళ్తుంది ఎక్కడికంటే ఒక సైన్స్ మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. సో పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా ఒకసారి మ్యూజియంకి తీసుకెళ్తే అన్నట్టు ఫస్ట్ టైం ఈ మ్యూజియంకి వెళ్తున్నాము. దాని నేమ్ ఏంటంటే నేషనల్ సైన్స్ సెంటర్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందో చెప్తాను. ఇది మలేషియాలోని కులాలంపూర్లో పుసత్ సెయిన్స్ నగర అనమాట ఏరియా పేరు. సో అక్కడ ఉంటుంది. దీని కాస్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇది వచ్చేసి అడల్ట్స్ ఇన్ ద సెన్స్ అబౌవ్ 13 ఇయర్స్కి ఇక్కడ 6 అనమాట, 6 రింగెట్స్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అలాగే కిడ్స్కి వచ్చేసి ఫ్రమ్ 7 to 12 ఇయర్స్కి అయితే జస్ట్ 3 రింగెట్ తీసుకుంటారు. అండ్ దెన్ సీనియర్స్కి కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఎవరైనా 55+ ఏజ్ అనుకోండి, సీనియర్ సిటిజన్స్ కదా అక్కడ, సో వాళ్ళకి వచ్చేసి 3 రింగెట్ ఛార్జ్ చేస్తారు. ఇంకా చిల్డ్రన్ బిలో 6 ఇయర్స్ అయితే వాళ్ళకైతే ఫ్రీ అండి. ఇంకా డిజబిలిటీ పీపుల్కి కూడా ఫ్రీ అనమాట. సో ఎంట్రీ ఫీ అయితే ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అంటే మేమున్న ప్లేస్ నుంచి మాకు ఒక 45 మినిట్స్ జర్నీ అండి. సో మేమైతే సెంతుల్లో ఉండేవాళ్ళము. సెంతుల్ నుండి అయితే 45 మినిట్స్ జర్నీ. సో ఫస్ట్ అయితే మేము రీచ్ అయ్యామండి, కార్లో వెళ్ళిపోయాము, రీచ్ అయ్యాం. సో ఇక్కడ మీకు సైడ్ ఒక క్లిప్ చూపించాను కదా, సో సాటే అంటారనమాట. సో మన సైడ్ ఇప్పుడు చికెన్ బండి మీద ఉంటాయి కదా, చికెన్ చీకులు అలాంటివి, సో సేమ్ అనమాట. అక్కడ వచ్చేసి సాటే అంటారు మలేషియాలో. సో నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇది ఆ రోజు అయితే లాంగ్ వాక్ అండి. సో మంచిగా క్యాలరీస్ బర్నింగ్ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అంటే అక్కడ కొన్ని స్టెప్స్ అది తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఏంటంటే కొన్ని స్టెప్స్ తర్వాత మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నాము, ఇక్కడ వరకు రీచ్ అయ్యాము అంటే అప్ టు ద పాయింట్, ఆ పాయింట్ వరకు రీచ్ అయ్యామంటే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ రీచ్డ్. సో ఇదనమాట. సో మీకు ప్లేస్ చెప్పేశాను, అక్కడికి మనం ఎలా వెళ్ళాలంటే చెప్పాను, ఇంకా వచ్చేసి దాని ప్రైస్ ఎలా ఉంది అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యూజియం. మనము ఒక వీకెండ్ సాటర్డే ఆర్ సండే ఇక్కడికి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కొంచెం ఒక 4 or 5 ఇయర్స్ ప్లస్ పిల్లలకైతే ఇది బాగుంటుందంటే, అంటే చిన్న పిల్లల కంటే అర్థం కాదనమాట. అంతా జస్ట్ బొమ్మలు చూడడమే తప్పితే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇప్పుడు ఆశు పండు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకి అంతా అర్థమైద్ది అనమాట అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే చలో ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. సో బయట నుంచి అయితే నాకు ఒక ఐస్ క్రీమ్ చూసినట్టు ఉందన్నమాట. మొత్తం ఇలా ఒక షెల్ లాగా ఉంటుంది. ఇవి ఇలా స్టెప్స్ తీసుకొని కార్ పార్క్ చేసేసుకొని కొంచెం దూరం నడవాలి మనము. ఆ తర్వాత మనకి ఇది ఇలా మనం ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే మనము 2 ఆప్షన్స్ అండి. కావాలి అంటే మనం ఆన్లైన్లో కూడా ఇవి టికెట్స్ బుక్ చేసేసుకోవచ్చు, లేదు అంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చెక్ ఇన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. మేమైతే ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాతే తీసుకున్నాం అనుకుంటా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పర్చేస్ చేసాము టికెట్స్. ఆ తర్వాత ఎంట్రన్స్ అయితే ఇదండి. సో చూసారు కదా, ఫస్ట్ అయితే ఫ్రెష్ వాటర్ ఫిష్ ఆక్వేరియం అనమాట. ఇటువైపు ఇంగ్లీష్లో అటువైపు మలైలో రాశారు. సో ఫిష్ అంటే ఇకాన్ అనమాట. సో అది ఫస్ట్ అయితే ఇక్కడ మీకు నేను ఆశుది హెయిర్ కట్ చూపిస్తున్నాను. మేబీ ఆ రోజే చేయించినట్టున్నాడు. ఇట్లేమో ఏ అని నేర్చుకున్నాడు, ఇటు 2 స్ట్రైట్ లైన్స్ అనమాట. వీడికి వాడి ఆశ్రిత్ కదా వాడి నేమ్, ఏ అని నేర్చుకోవడం చాలా ఇష్టం అనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా హెయిర్ కట్కి వెళ్తే ఖచ్చితంగా అడుగుతాడు అనమాట వీడు. సో ఇదిగోండి పండు ఆశు ఇద్దరు మీకు హాయ్ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఎక్వేరియం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ యూజువల్గా మనం ఎక్వేరియంస్కి వెళ్ళే ఉంటాం కదా. ఎక్వేరియంస్ ఎలా ఉంటాయి, మనం ఇలా మధ్యలో నడుస్తూ ఉంటే మన సైడ్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఎక్వేరియంస్ అంటే మొత్తం ఫిషెస్ వాటర్ అది కనిపిస్తూ ఉంటుంది కదా. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మన తల మీద కనిపిస్తాయి అనమాట. సో మన పైన వైపు కూడా మనకి అంతా ఫిషెస్ అనమాట. సో బాగుంటుంది, అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ మనం టచ్ చేయకూడదు అనమాట. మేమైతే ఫస్ట్ పిల్లల్ని ఆపుతున్నాం, టచ్ చేయకుండా ఉండండి ఫస్ట్ అని. సో అదనమాట. ఇక్కడైతే చిన్నగా బయట అంతా చూస్తూ ఉన్నారు. ఇది ఇంకా బయటనే, ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వలేదు, జస్ట్ కొంచెం అలా పెట్టారనమాట. సో ఓకే, దిస్ ఈస్ ద ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్తే ఈ ఫిష్ ఆక్వేరియంలో సో చూడండి మన పైన కూడా విత్ పక్కల కూడా ఉన్నాయి, రైట్ లెఫ్ట్ ఉన్నాయి. దానికి తోడు మన పైన కూడా మొత్తం ఫిషెస్ అనమాట. సో భలే ఉన్నింది అసలు లోపలికి వెళ్ళగానే. సో చూడండి మీరు కూడా మాతో పాటు.
ఇంకా కేతన్ ఏమంటే భయపడుతున్నాడు, కేతన్ చిన్నోడు కదా, సో వాడి తల మీదకి అది వచ్చిద్దేమో అని అనుకొని భయపడుతున్నాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే కారులో నిద్రపోయాడు, అప్పుడే లేచాడు అనమాట. వాడు నిద్ర మత్తులో వాడికి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికి వచ్చేసాం, కొత్త ప్లేస్కి వచ్చామన్నట్టు చూస్తున్నాడు. ఆజు పండు ఏమో ఓకే, వాళ్ళిద్దరూ మంచిగా ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. సో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఆ రోజు మొత్తం మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. సో ఇక్కడ ఏంటంటే ఈ స్క్రీన్ మీద ఓకే, ఇక్కడ చూడండి మలేషియాస్ ఫస్ట్ ఓవర్ హెడ్ ఫిష్ వాటర్ ఎక్వేరియం అని ఉంది కదా, సో ఇదనమాట, ఇది ఫస్ట్ది అనమాట ఇలాగా. సో ఇంకా సూర్య కేఎల్సిసి అక్కడంతా కూడా ఎక్వేరియంస్ ఉంటాయి కేఎల్లో, కానీ నేను చెప్పినట్టు మనకి అటువైపు ఇటువైపే మనకి వాటర్లో ఫిషెస్ అది కనిపిస్తాయి, కానీ మన తల మీద ఉండదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అది స్పెషాలిటీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమేం ఫిషెస్ అందులో ఉన్నాయి ఈ స్క్రీన్ మీద మొత్తం, ఇక్కడ ఇది మొత్తం అండి అసలు మనం ఏం చూస్తున్నాము ఏంటి, ఒకవేళ గేమ్స్ అయితే ఆ గేమ్ ఎలా ఆడాలి, దాని డీటెయిల్స్ ప్రతిదీ అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందన్నమాట. సో మనకు కూడా అన్నీ తెలియవు కదా, సో అది సో ఎవ్రీథింగ్ మనం అక్కడ చూసారా. ఇప్పుడు ఆ ఫిష్ నేమ్, అది ఎంత టెంపరేచర్లో ఉంటుంది, దాని విడ్త్ హైట్, సో ఇలాంటివన్నీ డీటెయిల్స్ అనమాట. ప్రతి డీటెయిల్ అయితే మనకి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తుంది, అన్ని టచ్ మనము అవి చక్కగా చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఆ అక్వేరియం చూసేసాము, మంచిగా ఉండింది. ఆ తర్వాత దీంట్లో నేను మీకు ఈ వ్లాగ్ అంతా ఎలా ఉండబోతుంది అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అండి మొత్తం. సో ఇప్పుడు సైన్స్ మ్యూజియం అంటేనే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కదా, సో మేమేం యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేసాము అనేది మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి వాటర్ స్కేల్ అనమాట. దీని మీద మనం ఎక్కి నిల్చుంటే ఏంటంటే మన బాడీలో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. అలాగే మన వెయిట్, మన వెయిట్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది సో మేము వేణి వాళ్ళ ఫ్యామిలీ, మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, సో అందరం చూస్తున్నాం అనమాట. ఒక్కొక్కరం ప్రతిదీ ఒక క్యూ అనమాట అండి. సో వీకెండ్ వెళ్ళాము, అందుకని కొంచెం రష్ ఎక్కువే ఉంటుంది ఇక్కడ మోస్ట్లీ. సో అదనమాట, అందరం పిల్లలు మేము అందరము ఒక్కొక్కలం చూస్తున్నాం. మన బాడీలో ఉన్న వాటర్ లీటర్స్, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ అది చూపించేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయి మా పండు మా ఆశు గేమ్స్. సో వీళ్ళు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. కేతన్ ఏమో నిద్ర లేచాడు, పాపం కేతన్కి ఏమో ఈ గేమ్స్ ఏమి రావు, ఎందుకంటే వాడు అసలు ఆ హైట్కి కూడా రీచ్ అవడు. కానీ వాడికి కూడా ఈ పెద్దోళ్ళు ఏం చేస్తుంటే అది చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అనమాట. అందుకని మేము ఎవరో ఒకళ్ళం వాడిని ఎత్తుకొనున్నాం, లేకపోతే ఏంటంటే డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు అనమాట వీళ్ళిద్దరిని ఆడుకోనికుండా. సో కొంతసేపు ఈ గేమ్ ఏదో ఎక్స్ప్లోర్ చేశారు వీళ్ళిద్దరు. చూడండి వచ్చేసాడు వాడు, సుధీర్ ఎత్తుకున్నా కూడా వాడు ఉండలేడు, దిగిపోయాడు అనమాట. దిగిపోయి ఇప్పుడు ఈయన కూడా ఆ బాల్ ఆడేసేయాలి, అది ఈయనది ఇప్పుడు. సో చూడండి మీరు కూడా మా బుజ్జోలు ముచ్చట్లు. ఇంకా ఆ తర్వాత అయితే ఇదొక సైన్స్ షో. సో చూస్తున్నారు కదా, ఈవిడ నేను అది లాంగ్వేజ్ అయితే అది తీసేసాను అనమాట, మ్యూట్ పెట్టేశాను వెనకాల, ఎందుకంటే ఎట్లాగో మనకి వాళ్ళ భాష అర్థం కాదు కదా. సో అక్కడ ఏంటంటే ఆవిడ చిన్న క్వశ్చన్స్ అది అడుగుతుంది, పిల్లలు ఆన్సర్ చేసిన పిల్లలకి ఆమె చాక్లెట్స్ అని అట్లాంటివి చిన్న ట్రీట్స్ ఇస్తుంది అనమాట. సో అక్కడ ఒకవైపు అయితే సైన్స్ షో నడుస్తుంది. సో పిల్లలందరూ ఇంట్రెస్టింగ్గా అది చూస్తున్నారు. ఆ తర్వాత ఇలా లోపలికి వస్తే ఇది ఒకటండి, ఇది అసలు ఏంటో నాకు కూడా అర్థం కాలేదు అనమాట, నేను పెద్ద ఫోకస్ చేయలేదు దాని మీద. ఇలా ఇవేవో ఇట్లా మన చేతిలో వీల్స్ ఉన్నాయి. సో మనము ఇక్కడ వీల్ ఇచ్చే మూమెంట్ని బట్టి లోపల బాల్స్ అదంతా తిరుగుతా ఉంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. నేనైతే జస్ట్ రికార్డ్ చేశాను కానీ అదేంటి అనేది చదవలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అది ఫస్ట్ అది చూసేశారు పిల్లలు. ఇంకా తర్వాత అదైన తర్వాత ఇది వచ్చేసి చాలామంది చూసే ఉంటారు కదా, మనం వెళ్ళి అక్కడ మనము ఇన్ ద సెన్స్ పిల్లలకి అది సో వెళ్ళి అక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తే ఆ రిథమ్కి మ్యూజిక్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా బాగుంది, పియానో అనమాట. సో ట్రై చేస్తున్నా, పైన అక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారనమాట, హ్యాపీ బర్త్డే మ్యూజిక్ రావాలి అంటే దేని మీద ఎక్కాలి, CCDCF చూసారు కదా, అలా ఉందనమాట. సో కానీ మన వాళ్ళు ఆబ్వియస్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు, వాళ్ళకి ఏది నచ్చితే అలాగే ఎత్తుతున్నారనమాట. సో నెక్స్ట్ అయితే ఇది చూసాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కేతన్ కొంతసేపు నుంచి అక్కడి నుంచి రావట్లేదు అనమాట, వాడు మ్యూజిక్ వస్తూ ఉండేసరికి ఇంకా అక్కడే ఉన్నాడు, కొంతసేపు ఎగిరారనమాట. ఇంకా అది అయ్యింది. నెక్స్ట్ ఇవేంటంటే మొత్తం ఇలా మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒక ఫ్లోర్, ఇట్లా ఈ స్టెప్స్ ఇదా తీసుకుంటూ వెళ్తే ఇంకొక ఫ్లోర్ అనమాట. సో ఈచ్ ఫ్లోర్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్స్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఇంకా తర్వాత నెక్స్ట్ కిడ్స్ వరల్డ్ అనమాట, అది నేను ఇట్లా రికార్డ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గేమ్ జోన్ ఉంది మొత్తం.
సో ఇక్కడ ఏంటంటే మనం కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట పిల్లలతోటి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఒక 1 డే ఫుల్గా మనము టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇవి టిక్టో గేమ్స్ అలాంటివి అనమాట. సో కొంతసేపు మేమందరం ఆడాము. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇట్లా పైకి తీయాలన్నమాట. అది కరెంట్ తీగ ఏదో లాగా అనిపిస్తుంది. సో అది కానీ టచ్ అయిందంటే అది సౌండ్ వస్తుంది అనమాట. సో అక్కడితో మనం లాస్ట్. సో ఇదైతే నేను కొంచెం బాగానే ఆడాను, విన్ అయ్యాను అనమాట. కానీ ఇది అడల్ట్స్కేనండి, ఎందుకంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళ హైట్ కన్నా ఎక్కువ వెళ్తుంది అనమాట. ఆశు కూడా మ్యాక్సిమం ట్రై చేశాడు ఆడడానికి. వాడి హైట్ కన్నా కొంచెం ఎక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ చెయ్యి ఏంటంటే దానికి తగిలిపోయి సౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో వాడి హైట్ వరకు వచ్చే వరకు ఆడాడు. సో మీరు చూడొచ్చు కదా అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక డైనోసర్ షో కూడా ఉంటుంది. అసలుకి డైనోసర్ ఇష్టం లేని పిల్లలు ఉన్నారా అంటే ఏమో నాకు తెలీదు, ఎస్పెషల్లీ బాయ్స్ అయితే. సో మా వాళ్ళకు కూడా అందరికీ డైనోసర్ పిచ్చండి. సో ఇది ఒక షో, డైనోసర్ షోకి వెళ్ళాము. మనం ముందు ఒకటి అట్లా పెట్టుంటారనమాట ఎల్సిడి లాంటిది, మనమేమో ఇట్లా నిల్చోవాలి. మనం కూడా అక్కడ కనపడుతూనే ఉంటాం, మీరు అక్కడ చూడొచ్చు మమ్మల్ని స్క్రీన్ మీద. సో ఇట్లా ఒక డైనోసర్ షో ప్లే చేశారు. పిల్లలు అయితే అసలు చెప్పలేను నేను ఎంత ఎగ్జైట్ అయ్యారంటే దీనికి. లిటరల్లీ కీర్తన్ గాడేమో బుజ్జోడు కాబట్టి కొంచెం భయపడతానే చూశాడు, కానీ ఈవెన్ దో గుడ్ బాగుందనమాట. ఇదొక మంచి టైం పాస్ అయిందనమాట వీళ్ళకి కొంతసేపు. అలా ఒకటని కాదు, అసలుకి ఉండాలి కానీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. మీరు ఇన్ కేస్ ఎవరైనా కానీ కేర్లో ఉంటే నేనైతే ఈ ప్లేస్ని డెఫినెట్గా హైలీ రికమెండెడ్. సో వెళ్ళొచ్చు మనము, చాలా బాగుంటుంది. ఒక్క అక్కడికి ఏరియాకి వెళ్ళామంటే చాలు, ఆ ప్లేస్కి వెళ్ళామంటే చాలు, ఎన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కవర్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి, ట్రస్ట్ మీ. మా పిల్లలైతే ఇంకొకసారి వెళ్దామని కూడా అడిగారు అనమాట ఇక్కడికి. వాళ్ళకి అంత నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే బోర్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. మల్టిపుల్ యాక్టివిటీస్ కదా, మన పిల్లలు అలాగా ఒకటి ఆడగానే ఇంకా చాలు బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్, అసలు సంబంధం లేనిది. ఒకటేమో డైనోసర్ షో అంటారు, ఇంకొక ఫ్లోర్కి వెళ్తేనేమో సైన్స్ షో అని చెప్పి మొత్తం సైన్స్కి రిలేటెడ్. ఇంకా నేను చెప్పాలంటే మీకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫుటేజెస్ నేను తీసేసాను, లేకపోతే వీడియో ఇంకా చాలా లెంతీ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇలాంటివి అయితే. సో ఇంకొక ఫ్లోర్ మొత్తం ఏమో ఏదో రోబోకి సంబంధించింది, ఇంకోటేమో సైన్స్కి సంబంధించింది. అలా డిఫరెంట్ యాక్టివిటీస్ అండి. ఈచ్ ఫ్లోర్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ గేమ్స్ అనమాట. సో చూసారా పిల్లలు ఇంకా అతుక్కుపోయారనమాట. నేనైతే ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి బయటకు వస్తారో లేదో అనుకున్నాను. ఓకే, నచ్చింది, అందరికీ నచ్చింది. ఇంకా షో అయ్యాక కాస్త అట్లా పీక్కొచ్చామన్నమాట బయటికి. ఇంకా అదే ఫ్లోర్లో ఇలా డైనోసర్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, అవి బోన్ స్ట్రక్చర్ అనమాట మొత్తము. సో ఇలా డైనోసర్స్ ఇచ్చి అక్కడే మనకి ఏంటంటే ఒక ట్యాబ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడికెక్కడ వాళ్ళ గైడ్స్ ఉంటారండి మనకి. వాళ్ళు అదంతా ఇంగ్లీష్ ఆర్ మలై రెండిట్లోనూ వాళ్ళు ఫ్లూయెంట్. సో మనకి ఏ లాంగ్వేజ్లో కావాలి అంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దట్టు ఇలా ఒక ట్యాబ్స్ అని చెప్పాను కదా, ఆ ట్యాబ్స్ తోటి చూస్తే వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదో కనిపిస్తుందంట. సో వీళ్ళైతే అది ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఇక్కడ రాసి ఉందన్నమాట యాజ్ యూజువల్. అదేంటో మనం చదివి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇది లోపల ఇది ఇంకొక ప్లేస్ అనమాట. ఇక్కడైతే కేతన్ భయపడుతున్నాడు, అందుకే నేను వదలలేదనమాట, ఎత్తుకొని ఉన్నాను. సో ఇదేంటంటే డైనోసర్ షో అనమాట మొత్తం. సో డైనోసర్స్ని ఇప్పుడు మనము ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నా కూడా ఈ మధ్య ఇలా పెడుతున్నారు కదా ఇలా అరిచేటివి. ఇంకా ఇలాంటివి చూసే ఇన్స్పైర్ అయ్యి అనమాట మన వాళ్ళు. సో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డైనోసర్స్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. సో అవంతా పెట్టి ఇంకా గ్రాఫిక్స్ అనమాట, అవి అరుస్తున్నట్లుగా అలాంటివి సౌండ్స్ చేస్తున్నారు. సో బాగుంది. ఇక్కడ ఏంటంటే పెద్దగా మొత్తం చీకటిగా ఉంచి ఆ డైనోసర్ల దగ్గర వరకు ఇట్లా లైట్స్ పెట్టారనమాట. సో అది మంచిగా, అది కూడా ఎంజాయ్ చేసాం, బాగా అనిపించింది మాకు కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇంకొక దగ్గరకు వచ్చాము. ఇది కూడా అండి ఓకే. ఈ డైనోసర్లు మా వాళ్ళు 2 డైనోసర్ ఫోజులు ఇచ్చారు. మేము కూడా ఇక్కడ కొంచెం పిక్స్ అది తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయండి. నేనైతే ప్రతిదీ షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే అసలు మల్టిపుల్ నెంబర్ అనమాట, ఎంత షూట్ చేస్తాం. నేనైతే ఈ వీడియో మేబీ ఇది రా వీడియో అయితే నాకు లిటరలీ 1 hour. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా ఏవో బ్లాగ్స్ అనమాట. ఇట్లా ఎటువైపు మనం క్యాలిక్యులేట్ చేసిన సేమ్ నెంబర్ ఉండాలన్నమాట. సో అది
సేమ్ నెంబర్ వచ్చేలాగా మనము ఆ బ్లాక్స్ పెట్టాలన్నమాట. సో అది ఇంకా ఆ గేమ్ ఆడారు కొంతసేపు పిల్లలు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళాము. సో ఇదేంటి, ఎస్, ఇది కూడా వన్ మోర్ కెమికల్ దండి ఇది మొత్తము. సో నేను ఇక్కడ ఏదో చెప్తున్నాను, మేబీ నేను రికార్డ్ చేసేటప్పుడు అది మ్యూట్ పెట్టేసినట్టున్నాను. ఓకే, మొత్తం అనమాట కెమిస్ట్రీ అనమాట, ఇక్కడ కెమికల్ సంథింగ్ అలా ఉంది. సో అవన్నీ చూసేసి బయటకు వచ్చాము. దీని లోపలైతే నేను ఎక్కువసేపు లేను, ఎందుకంటే కేతన్ గాడికి ఇక్కడ ఏం అర్థం అవ్వలేదు అనమాట. అందుకని చెప్పి వాడు నన్ను బయటికి తీసుకొచ్చేసాడు. సో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ కోసం కొంచెంసేపు వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్తున్నాం అనమాట. సో అది కేతన్ కమాన్. అప్పుడైతే కేతన్కి వచ్చిన ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే కమాన్. వాడికి ఏదైనా నచ్చలేదంటే కమ్ లెట్స్ గో అనేవాడు. సో అది నెక్స్ట్ మేమిద్దరం కొంచెంసేపు పికబు ఆడి ఇట్లా టైం స్పెండ్ చేసాం. మా వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు. ఇంకా ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏముంది చెప్తాను. ఎస్, సో వీళ్ళందరి గురించి అనమాట, డిస్కవర్ ద హీరోస్. వీళ్ళందరివి చాలామంది ఇట్లా స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇవేంటంటే విత్ ఆడియో అనమాట. సో మేబీ నేను అది పెట్టుంటే ఇంకొంచెం బాగుండొచ్చు. మనం వాళ్ళ నేమ్ మీద ఇలా ట్యాప్ చేయగానే వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళది హిస్టరీ మొత్తము ఆడియో వస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ చదవలేరు కదా, సో అలాంటి వాళ్ళకి జస్ట్ ఆ ఆడియో విని కూడా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో అర్థం చేసుకోగలరు అనమాట, వాట్ డస్ ఇట్ మీన్ అని. ఇంకా తర్వాత ఇది ఒక సైన్స్ది. సో ఏంటంటే జస్ట్ అక్కడ ఒక బొమ్మ లాంటిది అలా పడుకోబెట్టారు. సో ఈ పైన నుంచి మనం ఇలా స్క్రీన్ తీస్తుంటే, స్క్రీన్ ఇలా డ్రాగ్ చేస్తుంటే బాడీ పార్ట్స్ అనమాట. సో పిల్లలకి ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి సైన్స్ అంటే. సో అది సో ఆశుకి వాళ్ళ డాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నేను మంచిగా ఇట్లా వీడియో రికార్డ్ చేసే పనిలో ఉన్నాను. సేమ్ పండుగ కూడా వాళ్ళ డాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతా ఏమేమి ఉంటాయి అనేసి. ఆ తర్వాత ఫైనల్లీ మేము బయటికి వచ్చేసాము. ఇదేంటంటే ఇంకా లాకర్స్ అనమాట. లోపలికి మ్యూజియంకి వాటర్ బాటిల్ కూడా నాట్ అలౌడ్ అండి. మేము కొంచెం స్నాక్స్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాం కదా, అవి ఇట్లా లాకర్లో బయటే పెట్టేశాము. ఎందుకంటే నాట్ అలౌడ్ అన్నారు కదా, పిల్లలు ఉన్నారని చెప్పి తీసుకెళ్తాం కదా యూజువల్గా మనం కామన్గా వాటర్ అది. సో ఏం తీసుకోలేదనమాట, ఇంకా బయట లాకర్లో పెట్టేసి వెళ్ళాము. వచ్చాక మళ్ళీ అవి తీసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా బయటికి వచ్చేసాం. సో చాలా నడిచామన్నమాట ఆ రోజు, అసలుకి బాగా నడిచాము. ఎందుకంటే ఫ్లోర్స్ ఉందని చెప్పాను కదా, మంచిగా నడిచి ఇంకా బయటకు వచ్చాక కొంతసేపు ఇక్కడ మాకు రెస్ట్ ఇంకా ప్లే టైం రెండు ఒకేసారి అయిపోయినాయి. ఇదేంటంటే దాని బయటే అనమాట, ఇలా ఒక మనకి పెద్ద ప్లే ఏరియా ఉంటుంది. సో కొంచెం సన్నీగా బాగుంది కదా అన్నట్టు ఇక్కడ మంచిగా పిల్లలతో టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇది మీరు కూడా ఈ ప్లే ఏరియా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వెళ్ళిన వాళ్ళందరూ బాగుంటుంది అనమాట. సో కిడ్స్కి ఏంటంటే డైనోసార్ ఇష్టం కదా, ఇంకా అందుకని వీళ్ళ ముగ్గురిని దీని మీద ఇలా కూర్చోబెట్టి మంచి పిక్స్ క్లిక్ చేసాము. చాలా రోజుల వరకు ఇవి ప్రొఫైల్ పిక్చర్స్గా కూడా ఉంచుకున్నాం అనమాట, బాగున్నాయని. ఇంకా సరే చూడండి ఇంకా మీరు కూడా. ఇంకా అంతే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను కదా. సో నేను చాలా యాక్టివిటీస్ మీకు చూపించాను కదా, వీటిలో మీకు ఏ యాక్టివిటీ నచ్చింది అనేది నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో చూసారా, వీళ్ళని మంచిగా ఒక యాంగిల్లో ఇలా పెట్టి, కేతన్కి ఏం సంబంధం లేదనమాట, వాడు నచ్చినట్టే వాడు బిహేవ్ చేస్తాడు అంతే. సో ఆ తర్వాత ఫోటో సెషన్ అయిన తర్వాత నెక్స్ట్ జస్ట్ స్నాక్స్కి వచ్చాము. ఆశు ఏమో మంచిగా ఏమంటారు కోన్ ఏదో తీసుకున్నాడు, నేనేమో ఎక్కువ ఐస్ క్రీమ్ వస్తుంది అని చెప్పి 3 ఫ్లేవర్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. అస్సలు బాగాలేదు, చండాలంగా ఉంది. ఎందుకంటే దాంట్లో డ్యూరియన్ ఫ్లేవర్ ఉందనమాట. నాకు అసలు డ్యూరియన్ నచ్చదు. ఇక్కడ ఎంతమంది అయితే ఇష్టంగా తింటారు మలేషియాలో డ్యూరియన్, కాస్ట్లీ దట్టు ఇష్టంగా తింటారనమాట. మనకి మ్యాంగోస్ ఎలానో ఇక్కడ డ్యూరియన్ అలా అనమాట. సో అది అందరూ కూడా ఇంకా అలసిపోయారు, బాగా నడిచి తిరిగి అన్నీ ఆడి ఎక్స్ప్లోర్ చేసి అందరూ అలసిపోయారు. ఇంకైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో ఇది మా వ్లాగ్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ హౌస్ కూడా ఉంటుంది అనమాట ఆన్ ద వే. సో మనం చాలా దూరం నుంచే క్లిక్ చేసానులేండి, అటువైపు వెళ్ళలేదు. సో చూసారు కదా, అక్కడ మనకి ఇట్లా ఒక గోల్డ్ కలర్ ఎస్ ఈ బిల్డింగ్స్ ఉంది కదా, అది వచ్చేసి మలేషియా ప్రైమ్ మినిస్టర్ హౌస్ అనమాట. సో అది ఇంకా చిన్నగా అలా ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట మధ్యాహ్నం అయ్యేసరికి. సో ఇదేనండి వాళ్ళ వ్లాగ్. హోప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.